సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణ రైతులకు శుభవార్త. దసరాకు ముందే రైతు భరోసా సాయంలో రైతులకు బంపర్ ఫిట్టింగ్ పెట్టిన రేవంత్ సర్కార్. రైతు భరోసా కింద వచ్చే నెలలో దీనికి సంబంధించి మార్గదర్శకాలను రిలీజ్ చేయనున్నారు. ఆ వెంటనే విడతల వారీగా వానాకాలం పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి సాగు చేసిన భూములకే రైతు భరోసా ఇచ్చేలా మార్గదర్శకాలు సిద్ధం చేశారు. అదే విషయాన్ని ఈ పలు వేదికల మీద తుమ్మల నాగేశ్వరరావు కూడా చెప్తూ వస్తున్నారు. ఈ క్రమంలో రైతు బంధు స్కీమ్లో భారీగా నిధులు దుర్వినియోగం అవుతున్నాయని గుర్తించి పంటలు పండని రాళ్ళు రప్పల భూములు, గుట్టలు, హైవేలు, రోడ్లు, వెంచర్లు, భూసేకరణ కింద పోయిన భూములకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వృధాగా చెల్లించినట్టు తెలిసింది. దీంతో పెట్టుబడి సాయం పంపిణీ విధి విధానాల ఖరారుకు సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీ వేశారు. ఈ కమిటీ వివిధ జిల్లాల్లో మీటింగ్లు ఏర్పాటు చేసి రైతులు, రైతు సంఘాల నాయకుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఇందుకు తగ్గట్టుగా రైతు భరోసాకు కొత్త మార్గదర్శకాలు కూడా రూపొందించనున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు కింద రైతుకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు 5,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం ఇచ్చింది. దీంతో ప్రతి సీజన్కు సగటున సర్కారుపై 7,600 కోట్ల భారం పడేది. నిజానికి చిన్న రైతులకు ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ను తీసుకొచ్చారు. పెద్ద రైతులకే ఎక్కువ లబ్ధి జరుగుతుందనే విమర్శలు వచ్చాయి. దీంతో ఈసారి పెట్టుబడి సాయానికి సీలింగ్ పెట్టాలని నిర్ణయించింది సర్కార్. రైతు భరోసా కొత్త మార్గదర్శకాలతో పాటే ఎన్ని ఎకరాలకు ఇస్తారనే క్లారిటీ కూడా ఇవ్వనున్నది. బడ్జెట్లో మాత్రం ఎప్పటిలాగే రైతు భరోసా కింద ప్రభుత్వం దాదాపు 15,000 కోట్ల రూపాయలు కేటాయించింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ సాగు లెక్కల ప్రకారం ఈ వానాకాల సీజన్లో 1.39 ఎకరాల పంటలు సాగయ్యాయి. ఇందులో వరి, పత్తి పంటలే అగ్రభాగంగా ఉంది. ఏ రైతు ఎన్ని ఎకరాల్లో ఏ పంటలు వేశారో ఏఈఓలు ట్యాబుల్లో నమోదు చేశారో దాని ప్రకారమే పంట కొనుగోలు కూడా చేపట్టనున్నారు. ఒకవేళ ప్రభుత్వం మొత్తం సాగైన భూములకు ఎకరాకు 7,500 రూపాయల చొప్పున రైతు భరోసా ఇస్తే దాదాపు 10,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు చెప్తున్నారు. కేబినెట్ సబ్ కమిటీ చేపట్టిన అభిప్రాయ సేకరణలో అత్యధికంగా 7.5 కాలంలోనే ఈ పెట్టుబడి సాయం ఇవ్వాలని, ఆ తర్వాత 10 ఎకరాలకు పరిమితి చేయాలనే ప్రతిపాదనలు కూడా వచ్చాయి. కేబినెట్ సబ్ కమిటీ చేసిన ప్రపోజల్స్పై సీఎం రేవంత్ రెడ్డి చర్చించాక ఫైనల్ చేయనున్నారు. ఈసారి వ్యవసాయేతర భూములకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రైతు భరోసా ఇవ్వకూడదని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. నాన్ అగ్రికల్చర్ భూములను ధరణి సాగు పట్టా భూముల లిస్టు నుంచి తీసేస్తుంది. ఇలా కనీసం 20 లక్షల ఎకరాలు తీసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో దాదాపు 1,500 కోట్ల రూపాయలు దుబారా ఖర్చు తగ్గే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక రైతు బంధు ప్రారంభం నుంచి గత వానాకాలం సీజన్ వరకు దాదాపు 73 కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం కింద అందించారు. సాగులో లేని రాళ్ళు రప్పలు, గుట్టలకు, వెంచర్లకు, ఇండ్లకు, హైవేలకు, రోడ్లకు, ఇతరత్ర వాటికి ఏకంగా 25,000 కోట్లు చెల్లించినట్లు ప్రభుత్వం గుర్తించింది. అంటే ఏడాదికి యావరేజ్గా 2 సీజన్లో కలిపి 3,000 కోట్ల మేర దుబారా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.